నమస్తే అండి, ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ఏప్రిల్ 1వ తారీఖు నుండి 24వ తారీఖు వరకు ఉన్న మధ్యకాలంలో శుక్రుడు తను ఉన్న చోటు నుండి మరో ఉచ్చు స్థితిలోకి వెళ్ళబోతున్నాడు. శుక్రగ్రహంలోని ఈ మార్పుల కారణంగా తులారాశి వారి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో చేయవలసిన దేవతారాధన ఏమిటి అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోను ముందుగా మీరు నోటిఫికేషన్ త్రూ అయితే చూద్దాం. తులారాశిలో జన్మించిన వారు పుట్టుకతోనే కష్టపడే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు చూడడానికి చాలా అందంగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఆత్మాభిమానం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు ఎప్పుడు ఎదుటి వారికి సహాయం చేయాలనే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే తులారాశిలో జన్మించిన వారికి ఏప్రిల్ 24వ తారీఖు నుండి శుక్రగ్రహం ఉచ్చు స్థితిలోకి వెళ్తుంది. అందువల్ల తులారాశి వారికి 24వ తారీఖు నుండి వారి జీవితంలో జరగబోయే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తులారాశిలో జన్మించిన వారి జీవితంలో ఈ సమయంలో వారికి వృత్తిపరంగా అనుకూల ఫలితాలు ఉంటాయి. అలాగే ఈ రాశి వారు గల ఉద్యోగస్తులు ఈ సమయంలో దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశి గల నిరుద్యోగులకు ఈ సమయంలో దూర ప్రాంతాల నుండి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అలాగే ఈ తులారాశి గల విద్యార్థులు ఎవరైతే విదేశాల్లో చదువుకోవాలని అనుకుంటున్నారో వారికి కూడా ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. అలాగే శుక్రగ్రహం ఉచ్చు స్థానంలో ఉన్న కారణంగా ఈ రాశి గల భార్యాభర్తల మధ్య ఈ సమయంలో ఎక్కువగా గొడవలు వస్తాయి. అలాగే ఈ రాశి గల స్త్రీలకు ఈ సమయంలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి. అంతేకాకుండా ఈ తులారాశి గల వారు ఈ సమయంలో ఆర్థిక పరంగా ఎక్కువ ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈ రాశి వారికి ఈ సమయంలో ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ తులారాశి గల వారు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ సమయంలో తప్పకుండా ఉద్యోగం వస్తుంది. తులారాశి గల రాజకీయ నాయకులకు కూడా ఈ సమయంలో పదవిని పొందుతారు. అలాగే ఈ రాశి గల వారు ఈ సమయంలో కొత్త కారుని కొనుక్కుంటారు. అంతేకాకుండా వారి ఇంటి అలంకారం కోసం ఖరీదైన వస్తువులను కూడా కొనుక్కుంటారు. అంతేకాకుండా తులారాశి గల ప్రేమికులు ఈ సమయంలో వారి పెద్దలకు ఇష్టం లేకుండా వివాహం చేసుకుంటారు. అంతేకాకుండా ఈ రాశి వారికి ఈ సమయంలో ఆరోగ్యపరంగా ఎక్కువ సమస్యలు వస్తాయి. అందువల్ల ఈ రాశి వారు ఆరోగ్యపరమైన విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. అలాగే తులారాశి వారు మరెన్నో శుభ ఫలితాలను పొందడానికి ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేసుకోవాలి. సో చూశారు కదండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీ స్నేహితులకు, బంధువులకు తప్పకుండా షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.